కింద వరకు మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము గుంత పొంగనాలు చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక మా పాప నేను చేయనీయకుండా ఇక తనే చేస్తుందంట. ఒకటి వేసింది ప్రస్తుతానికి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ చేసేసిన. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. రెడీ అయినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అయ్యింది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా మంచిగా సక్సెస్ అవుతారు. ఓన్లీ జస్ట్ దోశ పిండికి నానబెడతాం కదా, బియ్యము, మినపప్పు, ఇంకా శనగపప్పు, అవి ఇవి. ఇంకా రుబ్బేటప్పుడు మన ఇష్టం. అన్నమన్న దోశ పిండిలో అటుకులు వేసాం కదా, అటుకులన్నా అన్నమన్న వేసి ఇంకా ఇప్పుడు గుంత పొంగనాలు చేయడానికి కొంచెం ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 2-3 వేసి ఇంకా వీటిలో వేయడమే. ఒక 10 మినిట్స్లో అవుతుంది ఫ్రెండ్స్. యమ్మీగా తినొచ్చు. పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు. బాయ్ బాయ్, మీరు కూడా ట్రై చేయండి. నువ్వు చిన్నారి, ఇట్స్ ఓకే.